మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కదా? నేను బరాబర్ కాంగ్రెస్. ఇదే ఒకటే కండువనాది, ఇది ఒకటే కండువనాది. అంటే ఇట్లా రెండు కండువలు కూడా అంటే వచ్చిందేమో మధ్యలో మావోడు అనుకున్నాం, చెడ్డోడు అయిండు. ఇలా విగ్రహం పెట్టవలసింది ఎవరు తెలుసా తెలంగాణలో? ఇలా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకటి అడుగుతా నేను. పవన్ కళ్యాణ్ గారు, మీరు మా బహుజన బిడ్డ అనుకున్నాం కానీ ఆయనతో పోయి పెద్ద చేసినాం. గద్దారాన్నని ఎన్ని బుల్లెట్లు ఏ ప్రభుత్వంలో కొట్టిరు? ఇలా బెల్లి లలితని, మారోజు వీరని, ముచ్చర్ల సత్యనారాయణ సార్ అంటే 1962-52 ఉద్యమంలో నానిములకి గోబ్యాక్లో సంజీవరెడ్డి మామ చూడో తెలంగాణ చలో జావ రాయలసీమ అని కొట్లాడిన గొప్ప వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ. మారోజు వీరన్న, గండి ఐలయ్య, కుమరం భీము, సాక లైలమ్మ, ఎర్ర సత్యమంతా వీళ్ళందరి విగ్రహాలు ఆంధ్రాలో పెట్టురి, మీ విగ్రహాలు మేము పెట్టుకుంటాం. ఓకే, ఇలా హైదరాబాద్కి ఇంతో అంతో అన్ని డివిజన్లలో 90 డివిజన్లు. చిన్న విషయం, సింహాద్రి గారు, హైదరాబాద్ లో విగ్రహం పెట్టవలసిన వ్యక్తులు ఎవరు? హైదరాబాద్ లో గొప్ప బీసీ లీడర్ ఎవరు? ముఖేష్ గౌడ్ గారు. ముఖేష్ గౌడ్ గారు నాతో పాటుగా నేను కళ్ళతో చూసిన మంత్రి గారు కదా, నేను కళ్ళతో చూసిన 4-5 సార్లు ఎమ్మెల్యే కదా. గోషమైల్ అంత మంచి విగ్రహం నువ్వు అదే ట్యాంక్మన్ చౌరస్తాలో ముఖేష్ గౌడ్ గారి విగ్రహం పెట్టు. గద్దార్ అన్నది అంబేద్కర్ అంతా పెట్టు. ముఖేష్ గౌడ్ అన్న 2014లో పార్టీ పోయినాక 2016 కొడుకు విక్రమ్ గౌడ్ అనే వ్యక్తి ముందడ ఇల్లు జూబ్లీహిల్స్ కాలనీలో ఉన్న ఇల్లు, ఎమ్మెల్యే కాలనీలో ఇల్లు ఒక 50 కోట్ల రూపాయలకు అమ్మేసి కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి అప్పుడు 2016 మేయర్ ఎలక్షన్లప్పుడు 16లో ఆయన పార్టీకి ఇల్లు అమ్మి పెట్టిండు. విక్రమ్ గౌడ్ అనే వ్యక్తి, విక్రమ్ గౌడ్ అంటే ఎవరు? మాజీ మంత్రి ముఖేష్ అన్న కొడుకు. ఆయన ఇల్లు అమ్మి పెట్టిండు. అట్లాంటి వాళ్ళని పార్టీ డెవలప్ చేయాలి కదా, పార్టీ వడగొట్టాలి. ఇలా తెలంగాణ కోసం ఆ గొప్ప వ్యక్తిది ముఖేష్ అన్న విగ్రహం పెట్టిందాక నీ మామ జయపాల్ రెడ్డిది పెట్టుకున్నావు కదా జడ్చర్లలా, అటు మైబనార్లా. బరాబర్ మా బీసీ లీడర్లది, మా ఎస్సీ లీడర్లది, మా ఎస్టీ లీడర్లది, మా ముఖేష్ అన్నది బరాబరి పెడతాం, చూస్తాం. కానీ ఇంకో విషయం ఏంటంటే బెల్లి లలితది అమరావతి ఆంధ్ర రాజధానిలో పెట్టాలి, మారోజు వీరన్నది పెట్టాలి. నీ ప్రభుత్వంలో చనిపోయిన వాళ్ళే మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు రాసుకోయ్యాలా. మళ్ళా ఎర్ర సత్యమన్న ముదిరాజు బిడ్డ పెట్టాలి, మారోజు వీరన్నవరు వడ్ల బిడ్డ పెట్టాలి. గండి ఐలయ్య గౌడ్ని ఎక్కడ తొర్రూరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చంపబడ్డాడు. తర్వాత మా కొమరం భీం బిడ్డది పెట్టాలి. మళ్ళా తర్వాత సాక లైలమ్మ మా బిడ్డది పెట్టాలి, మధ్య రాములది పెట్టాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. వాటికి ఎందుకు కృషి చేస్తలేడన్న? ఇప్పుడు మొట్టమొదటిలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి కృషి చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏమొచ్చిందంటారు? మరి ఇప్పుడు ఆ పార్టీలకి వెళ్ళి వచ్చింది కదా రేవంత్ అన్న, అరే ఆ పార్టీలకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఇప్పుడు నా కాంగ్రెస్ ఉంది, రేపు ఇంకో పార్టీలకు పోను కానీ పోయింది అనుకో, ఎంతున్నా కాంగ్రెస్ మీదనే ప్రేమ ఉంటుంది. రేవంత్ అన్న కూడా ఎంతున్నా రామారాం మీద ప్రేమ ఉన్నట్టు. అంటే కాంగ్రెస్ మీద స్వచ్ఛంగా లేదు. ఎందుకు ఉన్నోడైతే గయ్యింది పెడతాడు. ఇక్కడ పెట్టాలనుకుంటే పీజీఆర్ సార్ లేడా, పి జనార్దన్ రెడ్డి సార్ ఉండు కదా. ఇలా ఉండాలనుకుంటే ఏది హైదరాబాద్ లో ఉలికేది కాంగ్రెస్ పార్టీది. అంజన్ కుమార్ యాదవ్ కాక ఎటు పోయిండు, దానమన్న కన్మార్గ్ ఎందుకు అయ్యిండు? అంజన్ కుమార్ యాదవ్ ఇవాళ అంజన్ కాక ఇలా ఆయన 75 ఏళ్ళకు వచ్చిండు. పాపం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ముఖేష్ గౌడ్ ఇళ్ళనే చచ్చిపోయింది కదా, అలా ఉలికిలు వేయాలా వీళ్ళందరినీ పక్కకు పెట్టి. అంటే వాళ్ళ ఉనికి కాంగ్రెస్ పార్టీలో లేకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిండు, అయిపోయింది. చేస్తుండా ఎక్కడ చేసేసిండు. ఎందుకు మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇదంతా టీడీపీని తెలంగాణ ఉన్నాడు, ఎంపీ వివేక్ ఉన్నాడు. వివేక్ ఇంట్లో 3 సీట్లు ఇచ్చారు. సరే మా బహుజన బిడ్డ ఎందుకులే కానీ ఎన్నైనా. అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో 2-3 ఇయ్యనికి ఏముంది, ఏం తక్కువైంది నీకు? ముఖేష్ గౌడ్ ఇంట్లో 2 ఇయ్యపోయినావు, హైదరాబాద్ కాపాడతారు కదా, ఎందుకు పోయినావు? మళ్ళీ పోయినా మా సోమశేఖర్నో మా అశ్విన్ రెడ్డి అన్న అని యాకత్పూరనో వీళ్ళందరినీ పట్టుకొచ్చి పార్టీని బతికియాలనుకుంటలేడు. ఇప్పుడు పిల్లర్లే లేవు, నేను స్లాబ్ వేస్తా అంటే నేను 34 దాకా ఉంటా. నేనే కాంగ్రెస్ ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓబీసీ ఇన్ఛార్జ్ ఆన్ రికార్డు కొట్టుడి. ఎస్సీ పీసీసీ అయితే 6 నెలలే ఉండాలి, బీసీ పీసీసీ అయితే 6 నెలలే ఉండాలి, ఎస్టీ పీసీసీ అయితే 6 నెలలే ఉండాలి, ఏ మైనార్టీ పీసీసీ అయినా 6 నెలలే ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 5 ఏళ్ళు ఉండాలి.